మొన్నటికి మొన్న వైజాగ్లో మరి టూరిజం దీని కింద మనం బిల్డింగ్ కడితే ఒక 350 కోట్ల రూపాయలు కడితే అద్భుతమైన బిల్డింగ్ కడితే ఓరవలేకపోయారు. ఇలాంటి బిల్డింగ్ కూడా కట్టచ్చా అని చెప్పి ఆశ్చర్యపోయారు. ఇక్కడ రాజధాని కడతామని చెప్పి వేల ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నారు. ఏం చేయగలిగారు? తాత్కాలికం అంటూ కాలయాపన చేసి సంవత్సరంన్నరకి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి 3.5 సంవత్సరాలు మీ చేతిలో ఉన్న దాన్ని ఏమి ఉపయోగించుకోలేక అంత తాత్కాలికం అంటూ కాలయాపన చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ 17 నెలలు అవుతోంది మీరు వచ్చి. ఈరోజు కూడా మీరు తీసుకున్నటువంటి రైతుకి దిక్కు దివాణా లేదు. ఇక్కడ ఇది నీ ప్లాట్ అని చెప్పినటువంటి వాడు లేడు. పొలాలు తీసేసుకున్నారు, హద్దులు చెరిపేశారు. ఏం చేస్తున్నారో తెలీదు. అంత కూడా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతోంది. కాగితాల మీద జరుగుతోంది. గ్రౌండ్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. మీరా వంక పెట్టేది. స్థలాలు కేటాయించినంత మాత్రాన అయిపోతుందా అని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు స్థలాలు కూడా కేటాయించకుండానే మాట్లాడారు కదా. ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో మీరు ఏం చేశారు? మీరు కాగితాల మీద రాసుకొని మీకు అనుకూలమైన వాళ్ళకి ఎడుపోవాలని చర్చల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా ఓఆర్ఆర్ వచ్చింది. దాని అలైన్మెంట్ మార్చారని వంకలు పెట్టారు. పూర్తి చేసి గ్రౌండ్ చేసి దాన్ని పూర్తి చేసినటువంటి వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు కదా. మీరేం మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడారు. అదేదో మీ ఆలోచనలాగా ఎయిర్పోర్ట్ కట్టుదామని అంటే, మెట్రో పెడదామంటే అయిపోయిందా? మరో కనీసం స్థలం కూడా సేకరించలేటువంటి వాళ్ళు మీరు ఆ రోజు ఈరోజు కూడా మనమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనమే కట్టించామని చెప్పి నిస్సిగ్గుగా మీ క్యాడర్తో మీరు మాట్లాడుతూ మరి బడాయి మాటలు కాదా అవి? వాటన్నిటినీ ప్రచారం చేసేటువంటి మీకు అస్త్ర మాధ్యమాలు ఉన్నాయని చెప్పి ఆ మాధ్యమాల ద్వారా నూరిపోస్తూ ఉన్నారే. మరి మిమ్మల్ని ఏమనాలి? కనీసం స్థల సేకరణ కూడా మీకు చిటికెన వేలు కూడా దాంట్లో పెట్టలేదు. అటువంటి ఆ ఎయిర్పోర్ట్ని మరి శంకుస్థాపన చేయించి ప్రారంభోత్సవం చేయించినటువంటి రాజశేఖర రెడ్డి గారి మాట కూడా మాట్లాడకుండా అంతా నేనే చేసేనటువంటి బడాయి చెప్పుకున్నటువంటి మీరు ఈరోజు స్థలం కేటాయిస్తే అయిపోయిందా అన్నటువంటి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాను. అంటే మనుషులకి జ్ఞాపకశక్తి తక్కువ. మా మాధ్యమాల ద్వారా 1కి 10 సార్లు చెప్తే అవన్నీ బాగా ఎక్కేస్తాయి, అవన్నీ మర్చిపోతారు, మా మాటే అందరూ మాట్లాడతారు అనేటువంటి ఒక రకమైనటువంటి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ప్రమాదకరం మనందరికీ. దయచేసి విజ్ఞులను అడుగుతున్నాను, చదువుకున్న వాళ్ళని అడుగుతున్నాను, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. ఈరోజు కూడా నాకు బాగా గుర్తు, డాక్టర్ శేషగిరిరావు గారు లాంటి వాళ్ళు నిమ్స్లో ఉన్నారు. ఆయన నేను ఒకరోజు అడిగాను, సార్ ఏంటి సార్ మీరు మీ వాళ్ళంతా కూడా సోమరాజు గారు వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళి సొంతగా పెట్టుకున్నారు కదా, మరి మీరెందుకు ఇంకా దీన్ని పట్టుకు వేలాడుతున్నారంటే ఆయన అన్నారు, బయటకు పోతే నేను కూడా కమర్షియల్గా రేపెట్లా ఎంత ఛార్జ్ చేయాలన్న గొడవలు ఉండిపోతాను. ఈరోజు నేను నిమ్స్లో ఉండి ఇంతమందికి సేవ చేయగలుగుతా ఉన్నాను. దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అని చెప్పి ఆయన అన్నటువంటి మాట. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, మెడికల్ సీట్స్ కోసం మనం ఒక్కసారి చూస్తే టాప్ మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్స్ వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని ఏ మెడికల్ కాలేజ్ సీట్ గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్ గురించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కోసం కాదు. దట్ ఈస్ లాస్ట్ ఆప్షన్. పబ్లిక్ సెక్టర్ మీద, ప్రభుత్వ రంగం మీద ఇంత నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని వమ్ము చేయడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేస్తారు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మెడికల్ విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్స్పోజర్ కావాలంటే మన జీజీహెచ్ లాంటి హాస్పిటల్, వాళ్ళ గుంటూరు మెడికల్ కాలేజ్ జీజీహెచ్ కాంబినేషన్ ఒక్కసారి ఆలోచన చేయండి అనుకుంటున్నాను. అదే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, ఎన్ఆర్ఐ హాస్పిటల్ 4 గోడల మధ్య జరిగేటువంటి ఒక వ్యాపారం. నువ్వు దాని మీద నీ నియంత్రణ ఏంటి? మీరే కదా ఇచ్చిన అనుమతులు ఇచ్చారు కదా, మీరు ఏమాత్రం నియంత్రణ చేయగలుగుతూ ఉన్నారు? పేరుకి ఆ స్థలం మనం ఇచ్చుంటే, పబ్లిక్ సెక్టర్లో ఇచ్చుంటే ఒక డైరెక్టర్ని పెట్టేవాడు, నువ్వు వెళ్ళి వాడు కాఫీ తాగడానికి జీడిపప్పు తినడానికి సరిపోయి తప్పించి అంతకన్నా మనం ఏం చేయగలిగేవాళ్ళం అని అడుగుతా ఉన్నాను. వాళ్ళు ఇష్టం సరిగ్గా ఫీజులు పెంచుకుంటా ఉంటే నువ్వేమన్నా నియంత్రణ చేయగలిగేవాడువా అని అడుగుతా ఉన్నాను. మరి అటువంటివి అంత అనుభవం ఉండి అన్నీ చూసినటువంటి వ్యక్తివి ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు సబబు అని నేను అడుగుతాను. ఈ రకంగా చూడండి, వాళ్ళ నంద్యాల మెడికల్ కాలేజ్, ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ బ్రహ్మాండంగా కట్టారు. ఇవాళ పిల్లలు అడ్మిషన్, సెకండ్ ఇయర్ అడ్మిషన్స్లో జరిగాయి. మరి ఇవాళ మాట్లాడుతున్నారే, లేదా మెడికల్ కాలేజ్ లేదా? రండి వెళ్ళి చూసొద్దాం, రండి మీరు కూడా రండి వెళ్ళి చూసొద్దాం.
ఇదేదో మా పార్టీ కట్టిందనో అనేది కాదు. ఇక్కడ పేద ప్రజల గురించి ఏదైతే చదువుకుంటా ఉన్నటువంటి వాళ్ళకి మరి తక్కువ ఖర్చుతో వైద్యం చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక భరోసా. ఈ భరోసాకి చెప్తాను. ఈరోజు నియంత్రణ, ప్రభుత్వ నియంత్రణ అంటే ఎట్లా ఉంటుంది నియంత్రణ? ఈరోజు నువ్వేం నియంత్రణ చేయగలుగుతా ఉన్నావు? రైతులకి నిన్న గిట్టుబాటు ధర లేకపోతే రేటు ప్రకటించే కొనేటువంటి నాదుడు లేడు, ప్రభుత్వ ఇంటర్వెన్షన్ లేదు, స్థిరీకరణ నిధి లేదు, ఆ భయమే లేదు. మరి నువ్వు దొడ్డిజావున నువ్వు వ్యాపారస్తులకి కొమ్ముగాస్తూ ఉన్నావు. 1400 రూపాయలు దాటలేదు రేటు. 1420, 1430, 1400, 1380 ఇదే దీంట్లో ఉంది. మరి గత ప్రభుత్వంలో 1800 నుంచి 2000 రూపాయలకి ఎట్లా అమ్ముకోగలిగారు? ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ జరిగింది కాబట్టే కదా, ఆ స్థిరీకరణ నిధి ఉండబట్టే కదా, ప్రభుత్వం దాన్ని కఠినంగా తీసుకోబట్టే కదా ఆ రైతులకు ఆ మేలు జరిగింది. ఈరోజు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల మనం దాన్ని ఒక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా, అక్కడేదో డబ్బులు సంపాదించాలను ఇంకోటో కాదు, అదొక సామాజిక బాధ్యతగా ప్రైవేట్ రంగంలో కూడా వచ్చేటువంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే విధంగా, కాంపిటేటివ్గా పనిచేసే విధంగా, వాళ్ళని నియంత్రించాలంటే కూడా నియంత్రించడానికి అవకాశం ఉండే విధంగా చేసేసరికి అవకాశం ఉంటుంది. మరి ఇవాళ మనం చూస్తే 1000:1 రేషియోలో ఉండేటువంటి పరిస్థితి. ఒక 1000 మంది జనాభాకి ఒక్క డాక్టర్. నువ్వు గట్టిగా ఏ డాక్టర్ మీద మాట్లాడతావు? ఏ డాక్టర్ని నియంత్రించగలుగుతావు? ఏ హాస్పిటల్ మూయించేయగలుగుతావు? ఈ పరిస్థితుల్లో రావాల్సినటువంటి మరి వైద్య విద్య చదవాల్సినటువంటి పిల్లలు మనం పెంచాల్సిన అవసరం మన కళ్ళ ముందర కనపడతా ఉంటే దాన్ని ఎలా ఇగ్నోర్ చేస్తావు? ఈరోజు మనం ప్రతి శుక్రవారం వెళ్తున్నాం, ఆర్బీఐలో బాండ్స్ వేలం వేసుకుంటున్నాం, 4,500 కోట్లు తెచ్చుకుంటా ఉన్నావు. ఇప్పటికీ దాదాపు 1,90,000 కోట్లు అప్పు చేసావు 17 నెలల్లోనే. దేనికోసం చేసావు? సరే, దేని చేసావు మాకు అనవసరం, తర్వాత చూద్దాం, మేమంతా ఆ లెక్కలన్నీ తీస్తాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, బీద పలుకులు పలుకుతున్నావు. ఎప్పుడు పలుకుతున్నావు? పేదవాడికి గురించి ఆలోచన చేసినప్పుడు నీ బీద పలుకులు వస్తున్నాయి. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రవందర చేసి వెళ్ళాడు ఆర్థిక వ్యవస్థ అని చెప్పి ఊరికి ప్రచారం చేసుకుంటా ఉన్నాం. 3,30,000 కోట్లు, 3,40,000 కోట్లు అప్పు చేసిపోతే 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి విపరీతమైన ప్రచారం చేశాం. మళ్ళా నిస్సిగ్గుగా మీ అసెంబ్లీలోనే ఆర్థిక మంత్రి సమక్షంలో మాట్లాడుతూ 4,67,000 కోట్లు అప్పున్నదని ఒకళ్ళు మాట్లాడతారు. మళ్ళీ అదే బయటకు వచ్చి ఆర్థిక మంత్రి ఇంకొక రకంగా మాట్లాడతారు. లోపల ఉన్నటువంటి హోంమంత్రి ఒక మాట మాట్లాడతారు, బయటకు వస్తే ఇంకొక మాట మాట్లాడతారు. క్యాబినెట్లో ఒక నిర్ణయం చేస్తారు, మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నాం, ఈ పీపీపీ మోడల్లో వెళ్తున్నాం, 10 కాలేజీలు చేస్తాం, 17 కాలేజీలు చేయకూడదు, 10 కాలేజీలు చేస్తున్నాం అని చెప్పి ఒక నిర్ణయం చేసే ఉన్నాం. మీ గొలుసు పార్థసారథి గారు, క్యాబినెట్ మంత్రి గారు బయటకు వచ్చి చెప్తారు, 7 కాలేజీలు పూర్తయ్యాయి, 17 కాలేజీలు ఆ ప్రభుత్వంలోనే 2019-24లో వచ్చాయి. దీంట్లో 6.5 కాదు కదా, 7 పూర్తి చేశారు, కొద్దిగా ఉన్న కానీ పూర్తి చేశారని చెప్పి ఒక పక్క ఆయన మాట్లాడతారు. నీ సంగతి ఏంటి? మీరు చెప్తే సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పి బడాయి మాటలు చెప్తూ మరి నీ ఉపన్యాసంలో ఏం చెప్పావు? మొత్తం మనమే తెచ్చాం తమ్ముళ్ళు అని చెప్తున్నారు. అది అసలు ఆశ్చర్యం వేసింది. ఆయన తేవడం ఏంటి? ఎప్పుడు తెచ్చారు మాకు తెలియకుండా ఈ 17 నెలల్లో ఇంకొన్ని కాలేజీలకు ఏమన్నా పర్మిషన్లు వచ్చాయంటే అవేమి లేవు. ఇవే కాలేజీలంట ఆ రోజు బీజేపీ ఇచ్చింది కాబట్టి, ఆ రోజు బీజేపీలో నువ్వు పార్ట్నర్ కాదు, ఎన్డీఏలో పార్ట్నర్ కాదు, నీకు సంబంధం లేదు. నువ్వు కాంగ్రెస్కి అంటకాగుతున్నావు, రాహుల్ గాంధీతో ప్రచారం చేస్తున్నావు, నీకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు ఎన్డీఏ అటువంటి సర్కార్లో నువ్వు భాగస్వామి కాదు. వచ్చినప్పుడు పర్మిషన్స్ తెచ్చుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ తిరిగి అధికారులు తిరిగి ఆ ప్రయత్నాలు చేసి 17 కాలేజీలకి తీసుకొని వచ్చి మరి భూసేకరణ చేసి స్థలాలు అప్పచెప్పి ఫైనాన్షియల్ క్లోజర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి నాబార్డ్ నుంచి నిధులు తీసుకొచ్చి టైప్ చేసి ఎక్కడ కూడా తొందరపడకుండా నిదానంగా ఫేజ్డ్ మేనర్లో 1st, 2nd, 3rd 3 ఫేజ్ల్లో పెట్టి ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి 4 కాలేజీలు పూర్తి చేసి, సెకండ్ ఫేజ్లో ఆల్మోస్ట్ 80%, మరి 75 to 80% పూర్తి చేసి, 3rd ఫేజ్లో ఉన్నటువంటి మా బాపట్ల లాంటి కాలేజీలో కూడా మరి ఈరోజు చాలా కష్టతరమైనటువంటి పైల్ ఫౌండేషన్స్ అని పూర్తి చేసి ఇవాళ ప్లింత్ లెవెల్ దాకా వచ్చి ఉంటే 17 నెలలుగా పడుకోబెట్టావు మొత్తాన్ని. ఎక్కడ వేసిన కొంగళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఎక్కడొక్కడ ఆపేసేయాలని చెప్పావు. ఎందుకు అంత కక్ష అంటున్నా? ఎవరి మీద నీ కక్ష, ఎవరి మీద నీ కోపం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు కాబట్టి నువ్వు చేయవా? ఇది ప్రభుత్వ ఆస్తి కాదా? ఇది ప్రజల డబ్బు కాదా? ఇది నీ ఇష్టమా?
ఇవాళ ఆ రోజు అక్కడ ఉన్నటువంటిది ఆ అసైన్డ్ ల్యాండ్ ఆ పేదవాడి దగ్గర నుంచి వెనక్కి తీసుకొని ఈ ప్రభుత్వానికి అప్పచెప్తే ప్రజలకు మేలు జరుగుతుందని, పేదవాడికి మేలు జరుగుతుందని ఆ రోజు ఆశపడి మీకు అప్పచెప్తే ఈరోజు మీ ఇష్టానుసారంగా ఇచ్చుకుంటారా? ప్రైవేట్ దారదత్తం చేస్తారా? అంత చేతగాని వాడివి 1,00,000 కోట్ల రూపాయలతో 2,00,000 కోట్లు ఇవాళ చూస్తుంటే అది దాటిపోతూ ఉంది. గత ప్రభుత్వంలో ఆయన ఉన్నప్పుడు మాట్లాడిన మాట 1,00,000 కోట్లు, ఇవాళ దాదాపు ఇంకొక 1,50,000 అంటున్నాడు. దానికి వడ్డీలేస్తే 3 లక్షల దాకా వెళ్తుంది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అటువంటి రాజధాని మీద భవిష్యత్ అవసరాల గురించి మాట్లాడేటువంటి దాని మీద నువ్వు అంత డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నావే. మరి ఈరోజు ఒక 8,400 కోట్ల రూపాయలతో చేయాల్సిన దానికి మొదలు పెడితే దాంట్లో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 5 కాలేజీలు పూర్తి ఆపరేషన్లకు తీసుకొచ్చి 2 కాలేజీలు సిద్ధంగా ఉంచి 7 కాలేజీలు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంటే అక్కడ 4,000 కోట్లు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేవా? ఆ పేదవాడి కోసం ఖర్చు పెట్టడానికి మనసు రాదా? చాలా మాటలు చెప్పేవి. పొరపాటు పడింది ప్రజలే. తప్పకుండా మీకున్నటువంటి ఆ గొప్ప టెక్నాలజీ మా దగ్గర లేదు. అబద్ధాన్ని కళ్ళు ఆర్పకుండా చెప్పేటువంటి ఆర్ట్ ఎవరి దగ్గర లేదు. దబాయించి మాట్లాడగలరు, మీ వయసుకు మించి శక్తివంతంగా మాట్లాడగలవు, ఆ మాటల్ని నమ్మబలికేటట్టుగా మాట్లాడగలవు. మరి ఈరోజు ఇవాళ మనం అడిగేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాం, మీరే తెచ్చుకున్నారు. ఈరోజు ఒక ప్రతిపక్షంలో మీరు ఆ రోజు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులను అన్నింటికి వంక పెట్టారు. ఈ రాష్ట్రం దివాళా తీస్తుందన్నారు, ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు. ఆ చేస్తున్నటువంటి పనుల మీద ఒక ప్రతిపక్షంలో ఉంటూ ఒక బాధ్యతగా నువ్వు ఒక మాట మాట్లాడలేదు. ఆ రోజు అమ్మఒడి ఇస్తే, ఒక్కళ్ళకి అమ్మఒడి ఇస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ నువ్వు ఏ రోజైనా వచ్చి ఒకళ్ళకి కాదు ఇద్దరికి ఇవ్వండి అని ఎప్పుడైనా అడిగావా? కనీసం ఇద్దరు ఉంటారు, ఇద్దరికి ఇవ్వండి అని మీరు ఎప్పుడైనా డిమాండ్ చేశారా? రేపు మా ప్రభుత్వం వస్తే మేము ఇద్దరికి కాదు ముగ్గురు ఇస్తామని ఆ రోజు ఎప్పుడైనా మాట్లాడావా? ఆ ఒక్కళ్ళకి ఇచ్చిందే తప్పన్నట్టుగా, ఆ ఒక్కళ్ళకి ఇవ్వడం వల్లనే ఈ రాష్ట్రం నాశనమైనట్టుగా, ఆర్థికంగా చంద్రవందరైనట్టుగా మాట్లాడినటువంటి మీరు ఈరోజు ఓట్ల కోసం ఏం చేశారు? తల్లికి వందనం అన్నారు, ఒకళ్ళు కాదు నలుగురు అన్నారు, ఎంతమంది అంటే అంతమంది అన్నారు. అన్నీ చెప్పినవన్నీ కూడా ఆ రోజుకి ఈ రోజుకి ఎక్కడైనా పంతునుందా? పోనీ ఆ చెప్పిన మాట ఏదైనా వాళ్ళు నిలబెట్టుకోగలుగుతున్నావా? ఏది లేదు కదా. అన్నిటిని కూడా మసిపూసి మారేటికాయ చేయటమే కదా. ఎక్కడైనా నిజాయితీ ఉందా అని అడుగుతాను. కొంచెం నేను ఈ సమావేశం ద్వారా ఇంటలెక్చువల్స్ని అడుగుతా ఉన్నాను, న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళని అడుగుతున్నాను. ధైర్యంగా రండి, మిమ్మల్ని ఏం జైల్లో వేయడు చంద్రబాబు నాయుడు, ఏం పర్వాలేదు, అవసరమైతే జైలుకి వెళ్దాం, సమాజం కోసం వెళ్దాం, మన రాష్ట్రం కోసం వెళ్దాం, మన రాష్ట్ర అభివృద్ధి గురించి వెళ్దాం. గట్టిగా మాట్లాడండి. మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడకపోతే తప్పు, మాట్లాడకుండా ఉండవలసిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రమాదం. ఇవాళ ఏమీ తెలియనటువంటి వ్యక్తులు అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటే జరిగేటువంటి నష్టానికి తెలిసిన వాళ్ళు మాట్లాడకుండా ఉంటే కూడా తప్పు అవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇవాళ ఒకవేళ మీకు ఏదైనా సాక్షి పేపర్లో వచ్చింది కాబట్టి దానికి మీరు కూడా ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచనలకు పోయి దాన్ని తప్పుగా మీరు చూస్తూ ఉంటే దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుండేది, మీరందరూ దయచేసి ఏవైతే మేము పూర్తయ్యాయని చెప్తున్నామో ఆ మెడికల్ కాలేజీని సందర్శించండి. ఏమవుతుందో కారు వేసుకెళ్ళండి, సరదాగా ఒకరోజు అటు వెళ్ళండి. సంక్రాంతికి మనం వచ్చి చూసి వెళ్తా ఉన్నాం కదా, ఆ రకంగా వచ్చి చూసి వెళ్ళండి. ఏలూరు మెడికల్ కాలేజీ ఎలా ఉంది, మచిలీపట్నం ఏలూరు కాలేజీలో చూడండి. ఈరోజు ఏలూరు మెడికల్ కాలేజీలో విద్యార్థులు లోపలికి వెళ్తూ పూర్తయినటువంటి ఏలూరు మెడికల్ కాలేజ్, ఇది కూడా లేదని చెప్తా ఉన్నారు. నేను ఉందంటున్నాను అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడిగా నేను ఉందని, ఆయన లేదు అంటే మీరేం చేయాలి? నా మాట నమ్మాలా, వాళ్ళ మాట నమ్మాలా? దయచేసి మా ఇద్దరి మాట నమ్మద్దు. మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి. మేము చెప్తా ఉన్నది ఏంటో, వాళ్ళు చెప్తా ఉంది ఏంటో కొంచెం నిగ్గు తేల్చండి. తేల్చాల్సిన బాధ్యత మీకుంది అనేటువంటి విషయాన్ని మీకు చెప్తా ఉన్నాం.